అందరికీ నమస్కారం. ఒకసారి 16వ డివిజన్ ఒంగోలు నగర కార్పొరేషన్ పరిధిలోని 16వ డివిజన్లో మెయిన్ రోడ్డు సెవెంత్ డే అడ్వెంటిస్ట్ చర్చి 3 సార్లు నగర కమిషనర్ కంప్లైంట్ చేసింది. దీని మీద సార్ చర్చి ఉంది, చర్చి దగ్గర డస్ట్బిన్స్ ఉన్నాయి, ఈ చెత్త అదంతా రోడ్డు మీద పడి దుర్వాసన వస్తుంది, సాయంత్రం అయితే కుక్కలు పందులు విచ్చలవిడిగా రోడ్డు మీద చెత్తలు అవుతున్నాయి, ఈ డస్ట్బిన్స్ని ఈ చెట్లు మొత్తం క్లీన్ చేసుకొని అటు సైడ్ ఏర్పాటు చేసుకోండి సార్ అని 3 సార్లు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ టయానికి రెస్పాండ్ అయ్యి చెత్త తీస్తున్నారు తప్ప డస్ట్బిన్స్ మాత్రం అక్కడే పెట్టేస్తున్నారు. ఇప్పుడు అక్కడ గమనించండి, చర్చి అయినా మసీద్ అయినా గుడి అయినా ఏదైనా కానివ్వండి, ప్రజలు నమ్మకంతో దర్శించుకోవడానికి వచ్చే ప్రాంతాలకు మీకు 3-4 సార్లు కంప్లైంట్ చేస్తున్నా ఇక్కడ నగర అభివృద్ధిలో తోడ్పాటు కల్పించాల్సిన మీరే ఇన్నిసార్లు కంప్లైంట్ ఇస్తున్నా కూడా పట్టించుకోవట్లేదంటే అంటే నగరపాలక సంస్థల అధికారులు నిద్రపోతున్నారా? ఒకసారి మీరే ఆలోచించుకోండి. ఈ సైడ్ చూస్తే ఒక సైడ్ చూడండి, చెట్లు మొత్తం విపరీతంగా ఖాళీ స్థలాలుండి ఇళ్లలోకి పాములు వస్తున్నాయి, మీరు దాన్ని గమనించుకోవచ్చు. ఇదంతా చూడండి ఇళ్ల మధ్యలో. ఇప్పుడు ఇదంతా ఎవరిదో ప్రైవేట్ స్థలం, వాళ్ళకి ఇంటిమేషన్ ఇవ్వండి. దీని మీద కూడా కంప్లైంట్ ఇచ్చాం మీకు, ఇళ్లలోకి పాములు వస్తున్నాయి సార్, ఇది ఒకసారి క్లియర్ చేయండి అని. దాన్ని పట్టించుకోవాలా. చర్చి ఎదురు డస్ట్బిన్ ఉన్నాయి, బత్తుల వారి కుంట దగ్గర చర్చి ఎదురుగా డస్ట్బిన్స్ ఉన్నాయి. నగర అభివృద్ధిలో పౌరులు కూడా మీకు కంప్లైంట్ ఇచ్చినప్పుడు దాన్ని చేయాల్సిన బాధ్యత మీకుంది. ఒకసారి కమిషనర్ గారు మీరు ఆలోచించండి. దోమలు రావడం వల్ల, ఈగలు రావడం వల్ల వ్యాధులు ప్రబలటం తప్ప ఇది స్లమ్ ఏరియా. ఇప్పుడు అందరూ కూడా వ్యాధులు వస్తే తట్టుకోగలిగే వాళ్ళు కొంతమంది ఉంటారు. ఇలాంటి ఏరియాల్లో మీరు దృష్టి పెట్టాలా. దృష్టి పెట్టి కాలువలు తీయడం కానివ్వండి, ఇలాంటివన్నీ కూడా తీసేయడం. ఇప్పుడు డైలీ చెత్త బళ్ళు వస్తున్నాయి, చెత్త తెచ్చి బళ్ళలో పోస్తారు కావాలంటే. మీరు తీసేయమన్నప్పుడు ఎందుకు ఇట్లా డస్ట్బిన్స్ అవి పక్కన ప్రత్యామ్నాయంగా ఇంకొక చోట ఏర్పాటు చేసుకోండి. ఇప్పుడు మీకు 3 సార్లు మీకు చెప్పింది కూడా అదే కదా, ఇక్కడ తీసేసి డస్ట్బిన్స్ ఏమన్నా పెట్టుకోండి నేను చెప్తున్నాం. దాన్ని మీరు ఎందుకు చేయలేకపోతున్నారు? ఇదంతా కూడా మున్సిపాలిటీ ప్లేసే, ఈ కనిపించేదంతా కూడా మున్సిపాలిటీ ప్లేస్. ఆ చెట్లు మొత్తం కొట్టేసుకొని ఆ చివరకు పెట్టుకోమని చెప్పాను కదా డస్ట్బిన్స్ అవి. ఇప్పుడు రోడ్డు మీద కూడా ఇటు సగం పళ్ళు ఇటు సగానికి వచ్చేస్తున్నాయి. వెహికల్ తిరగడానికి కూడా ఇబ్బంది అవుతుంది కదా నడి రోడ్డు మీద. ఒకసారి దీని గురించి ఆలోచించండి. ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ గారు ఒంగోలు అభివృద్ధి నాతోనే సాధ్యం, ఖచ్చితంగా చేసి చూపిస్తానంటుంటే, ఇప్పుడు ఎమ్మెల్యే గారు ప్రతి డివిజన్ తిరిగి చూసుకొని ఇది చేయండి ఇవి చేయండి అని ఎవరికి చెప్పలేరు. ఎందుకంటే అతను అన్ని డివిజన్లు తిరిగే అంత ఇది ఉండదు కాబట్టి. మాలాంటి పౌరులు కూడా డివిజన్ మీద ఈ కంప్లైంట్ మీ దాకా తెచ్చినప్పుడు చేయవలసిన బాధ్యత అనేది మీ మీద ఉంటుంది ఖచ్చితంగా. ఇది కూడా అభివృద్ధిలో ఒక భాగమే. చాలామంది చెప్పుకోలేకపోవచ్చు, బయటకు వచ్చి చెప్తే వీళ్ళు ఏం చేస్తారో వాళ్ళు ఏం చేస్తారో అనే భయంతో ఆగచ్చేమో. ఖచ్చితంగా అభివృద్ధి చేయాలి, నీట్గా వార్డులన్నీ కూడా కనిపించాలంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక రాజకీయ నాయకులే చెయ్యాలి ఇదన్న రూల్ ఏం లేదు ఇక్కడ. ఇది బాగలేదు. సాటి పౌరులుగా అందరూ బయటకు వచ్చి కంప్లైంట్ చేసే హక్కు మీకుంది కాబట్టి మన ఒంగోలు మనం అభివృద్ధి చేసుకోవాలి తప్పదు. ఎమ్మెల్యే గారిని సహకరించండి అభివృద్ధిలో భాగంగా. ఎమ్మెల్యే గారు అన్నీ తిరిగి ఆయన చేయలేరు కాబట్టి సాధారణ పౌరులే తెలుసుకొని కొన్ని ఏరియాల్లో సమస్యలు ఏమున్నాయో ఎంఆర్ఓ దృష్టికి తీసుకెళ్ళేది ఎంఆర్ఓకి, కమిషనర్ దృష్టికి తీసుకెళ్ళేది కమిషనర్కి, ఈ విధంగా సహకరించడం వల్ల మన ఒంగోలుని మనమే అభివృద్ధి చేసుకోగలుగుతాము. ఇప్పుడు నేను మీకు చూపించిన వీడియో ఏదైతే ఉందో, ఇప్పుడు ఎమ్మెల్యే దృష్టిగా తీసుకెళ్ళలేక కాదు, తీసుకెళ్ళచ్చు. చిన్న విషయం అది. 3 సార్లు కంప్లైంట్ చేస్తాం కమిషనర్ గారికి. 3 సార్లు కంప్లైంట్ చేసినా కూడా పట్టించుకోవడం లేదంటే నగరపాలక సంస్థ ఎంత బాగా పనిచేస్తుందో మనకు అర్థమవుతుంది. ఎమ్మెల్యే గారు అన్నీ కూడా అభివృద్ధి పదంలో
నేను నడుపుతున్నాను, చేస్తున్నాను అని చెప్తున్నారు. ఇలాంటివి చూసినప్పుడు ఎవరైనా బయట వాళ్ళు వచ్చినప్పుడు ఇదే అభివృద్ధి అంటే అని అడుగుతారు. ఒకసారి కమిషనర్ గారు మీరు ఆలోచన చేయండి. ప్రతి డివిజన్లో కూడా శానిటేషన్కి సంబంధించి రోజు రోడ్లు చిమ్మినంత మాత్రం ఏమీ ఉండదు. కాలువలు తీయండి 2 రోజులకు ఒకసారి. చెత్తా చెదారం ఎక్కడ పడితే అక్కడ లేకుండా, ఈగలు దోమలు జనాలకు రోగాలు రాకుండా చూడండి. ఇది మీ బాధ్యత. కావాలంటే వర్కర్లను పెంచుకోనైనా సరే ఈ విధంగా చేయాల్సిన బాధ్యత నగరపాలక సంస్థకి ఉంది. యుద్ధ ప్రాతిపదికన వెంటనే చర్యలు తీసుకొని ఇవైతే క్లీన్ చేయాలని దళిత బహుజన జాగృతి తరపున కోరుతున్నాం.